హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ అగ్రికల్చర్ తెలుగు. ఈరోజు మనం ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలంలోని పాతర్లపాడు విలేజ్లో ఒక రైతు తోట దగ్గర ఉన్నాం. ఆ రైతు తోట మరి బాబాయ్ గారు ఏ విత్తనం సాగు చేశారో కానీ కాసి అడ్డం పడ్డది. మరి బాబాయ్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి బాబాయ్, మీరు ఏ విత్తనం వేసారు? ఇది ఎక్కడి నుంచి తెచ్చారు? ఎట్లా ఉంది మీకు చూస్తానికి విత్తనం? ఇది చిగురు నిర్మల చిగురు సీడ్స్ వాళ్ళది నిర్మల. చిగురు సీడ్స్ వాళ్ళది నిర్మల. శివజీనేపల్లి నుంచి బాలాజీ షాప్ నుంచి తెచ్చినండి. ఎన్ని ప్యాకెట్లు తెచ్చారు? ఒక 5 ప్యాకెట్లు తెచ్చా. 5 ప్యాకెట్లు తెచ్చి సాగు చేశారు. ఎంత వేసారు? ఇది మొత్తం 4 ఎకరాల దాకా వేసినా గానీ 5 ప్యాకెట్లు ఒక 6-7 గుంటలు సుమారు ఉంటది. ఇది అంటే ఈ సంవత్సరం డెమో పర్పస్ లో చూసినాం. అవును. ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది ఈ తోట? అసలు ఈ 4 ఎకరాల్లో ఈ 6-7 గుంటలే మొత్తానికి వేస్తే బాగుండని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే గొబ్బ ఒకటి లేదు, దీనికి వైరస్ ఒకటి లేదు, నల్లి రాలే, ఇప్పటికి కూడా పచ్చగుంది. అన్ని చుట్టుపక్కల తోటలు చూస్తుంటే మొత్తం ఎర్రబడిపోయినాయి. దీని వరకు అయితే ఇప్పటి వరకు పచ్చగానే ఉంది. ఇది దాదాపు ఎకరానికి 30 నుంచి 35 క్వింటాల్ అయితే 100% ఇది. అంటే ఇంత ముందు మీరు 4 ఎకరాలు సాగు చేశారు కదా? అవును. ఇంత ముందు నుంచి సాగు చేసిన విత్తనాలకి దీనికి ప్రత్యేకంగా ఏమైనా తేడా తెలుస్తుందా? తేడా తెలుస్తుందండి. దీనికి గుబ్బ అనేది రాలేదు కదా. వేరే వాటిలో అయితే అంత గుబ్బలే ఉన్నాయి, ఎర్రబడ్డది. ఇది ఎట్లా కాసిందంటే చింతకాయ కాసినట్టే కాసింది. ఇది కాసినట్టు కాసి ఒక్కొక్క చెట్టుకి ఆకులు ఎన్ని ఉంటే కాయ అంత ఉంది, కాయలు అన్ని ఉన్నాయి. అవును. పండ్లు కూడా మంచి క్వాలిటీ తోటి అవును బాగున్నాయి కదా? బాగుంది. తేజ రకం, తేజాలో కలుస్తుంది. తేజాల చెట్టు కూడా 2 స్టెప్పులు స్టెప్ బై స్టెప్ వేసింది. 2 స్టెప్పులు పెరిగి కాసింది. ఒకసారి ఏరించుకున్నా. ఇది రెండోసారి. ఇది రెండోసారి. ఇప్పుడు ఆగబడేది రెండోది. ఇది అంటే ఆల్రెడీ ఒకసారి ఏరినావు? ఏరించుకున్నా. ఈ 7 గుంటల తోట ఒకసారి ఏరిందే ఇట్లుంది మళ్ళా? అవును. అన్ని ఏరలేదు అనుకుంటానా? కాదు, ఇది ఏరిచింది. ఏరిచిన తోట ఒకసారి ఏరిచ్చిన. అంటే ఏరిచ్చినాకనే ఇది ఇప్పుడు సంక్రాంతి పండుగ అయిపోయింది కదా? అంటే ఫిబ్రవరి వచ్చే టైం కూడా ఇంత గ్రీనిష్ ఉంది. అవును. అంటే తోట ఈ మోపన చూస్తే మనకి శివరాత్రి దాకా కూడా ఇది కాసే అవకాశం ఉంది. అంటే మొత్తం ఫ్లవరింగ్ కూడా ఎట్లుందా? పూత ఇప్పుడు కూడా పూత మీదనే ఉంది కదా? పూత మీద ఉంది. ఇక వేరే తోటలు ఎక్కడ చూసినా ఈ 4 గెట్లు ఉన్నాయి మధ్యలో వేసినది. యువతల చూసి దీనికి ఏ ఇత్తనం వేసినారని అడుగుతారండి. పర్వాలేదు. అంటే మీరు 4 ఎకరాలు సాగు చేస్తారు? అవును, 4 ఎకరాలు తగ్గకుండా. దీని మొత్తానికి ఒక 3 ఎకరాలు సుమారు పెడతాను. 3 ఎకరాలు నిర్మల 4 ఎకరాల్లో 3 ఎకరాలు వేస్తాం. 3 ఎకరాలు నిర్మల సాగు చేయాల్సిందే. అవును. వేరే ఇతను 1 ఎకరం పెడతాం. 3 ఎకరాలు ఇదే పెడతారు. అవును. అంత నీకు అంత నచ్చింది? అంత బాగుంది అన్న, అంత బాగుంది. ఎందుకంటే అన్న పెట్టుబడి కూడా తక్కువ వస్తుంది. ఈ సంవత్సరం తోటలు అసలు పోయినాయి, అన్ని ఎక్కడ కూడా లేవు. అసలు ఎప్పుడు కూడా ఇక్కడ చచ్చిపోతుంది తోట. ఇది వాగు వస్తుంది. ఇట్లా వాగు వచ్చే లోపల ఇగో ఈ అంత పచ్చగానే ఉంది. దీంట్లో నుంచి నీళ్లు పోయి కిందికి పోయే వరకు ఆడ చచ్చింది తోట. చూసారా? ఆడ వేరే విత్తనాలు పెట్టదు, వేరే విత్తనం పోయింది. అది వచ్చింది. అంటే నువ్వు వాగున్న ప్లేస్ పోయిన సంవత్సరం ఈ టయానికి బెండకాయలు వేసి ఉన్నా. అవును. అంటే అంత చచ్చిపోయింది. వేరే ఏంటంటే పండకునే లేదు, ఉత్తగిచ్చిరు కదా ప్యాకెట్ అన్ని చేసిన. కానీ ఇంత కాస్తుంది అనుకుంటే ఇంకా నాన్న కూడా వేస్ట్ చేసుకున్నా నేను. వేరే కాడ వేయలే. అట్లా బాగుంది. తోట మాత్రం బాగా కాసింది. దీన్ని ఒప్పుకోవాలి. ఇత్తనాన్ని కటింగ్ కూడా కూలీలు ఒప్పుకున్నారు. దీనికి మంచిగా దిగుతాను. తేగుడు కూడా పచ్చికాయ అనేది రాలే. చోట్ల చూడండి 2 కాయలు కూడా కాసినాయి. అవును. గుత్తులు చింతకాయ కాసినట్టు అండి. పర్వాలేదు. కంపెనీ చిగురు ఎట్లుందో, ఎంత చిగురు వస్తే అన్ని కాయలే. అట్లుంది. ఈ సంవత్సరం ఖచ్చితంగా 3 ఎకరాలు సాగు చేయాలనుకుంటున్నాను. చేస్తా. 3 ఎకరాలు వేసి పడేయాల్సింది. చూడండి మొత్తం కాసి అడ్డమే పడ్డాయి చెట్లు. అడ్డం పడే కనపడి మేము ఇప్పటిదాకా చూసినాం తోట కాసి. దీంట్లో వేరే ఇత్తనం ఒక 20-30 చెట్లు ఉంటాయి. అవి చచ్చినాయి కూడా. చూస్తే అదొకటగో ఆడొకటి గుబ్బు వచ్చింది, చచ్చుడు కూడా వచ్చింది వాటికి. ఈ ఇత్తనానికి ఆకే వేరే కాబడతాయి. దీనికి ఆకు వెరైటీ ఉంది. ఆకు వెరైటీ. ఇక్కడ 3 ఉన్నాయి ఒక్కనే. అవును. ఆకు వేరే ఉన్నది, కాయలు వేరే ఉన్నాయి, దీని కథ అంతా వేరే ఉంది. తేట ఉంది. ఎక్కడ చూసినా కాయ. ఏ ఆకులు చూసినా ఆకు ఇంత కాయ. అసలు కాసి అడ్డం పడి వేస్ట్ జుట్ల దాకా కాయలే ఉన్నాయి.
అంటే ఎన్ని పండ్లు ఉన్నాయో మళ్ళీ పైన మళ్ళీ అన్ని పచ్చికాయలు ఉన్నాయి. అవును, ఒక దమ్ము ఏరిన మళ్ళీ పండ్లు మళ్ళీ రెండోసారి పండ్లు మళ్ళీ మూడోసారికి మళ్ళీ పచ్చికాయలు కూడా కాసినాయి. అవును, అంటే నీకు ఈ తోట శివరాత్రి దాకా వస్తుంది. శివరాత్రి దాకా పర్వాలేదు. ఇది గ్రీనిష్ పోట్లే నీకు అన్ని తోటలు అనేది వెళ్ళిపోయినాయి. అవును, ఎంత మట్టి కూడా గ్రీనిష్ పచ్చదనం ఉంటే ఎప్పటికుంటే కాస్తూనే ఉంటుంది నీకు. అవును, పచ్చగా కాస్తూనే ఉంటది కదా. కాస్త చూడు పూత కూడా ఎట్లా కనపడుతుందో. మొత్తం తోట ఫ్లవరింగ్ మీదనే ఉంది. ఇక దీనికి కొట్టే మందే దానికి కొడతాను, దాంట్లో అంతా గుబ్బలే ఉన్నాయి. అవును, అన్ని గుబ్బలే. గుబ్బ సచ్చుడు అది చూశారు కదా అప్పటి నుంచి. ఆడ అంత గుబ్బలు ఫ్లేవరింగ్ పచ్చబడి ఎర్రపడ్డది. సంవత్సరం మీ ఊళ్ళో దీన్ని చాలా మంది అడుగుతారు, ఏమి విత్తనం అని చాలా మంది అడుగుతారు. పర్వాలేదు. అసలు ఇక్కడ 200 ఆకులుంటే 250 కాయలు. అవును, మూటికలకు కూడా కాయలు కాసింది. కాయ కూడా క్వాలిటీ ఉంది. క్వాలిటీ బాగుంది. సైజు కూడా పర్వాలేదు. తేజలో కలుతుందండి. గింజలు బిర్రుగా ఉంది. గింజలు కూడా బిర్రుగా ఉన్నాయి. పండు కూడా క్వాలిటీ ఉంది. రాకుండా ఇది ఏది పడితే అదే వస్తుంది కాబట్టి మాకు కూడా మంచిగా అనిపించింది. కాస్తూనే ఉంది, ఇంకా కాస్తూనే ఉంది, కాబడుతూనే ఉంది. ఇంకా అంటే ఎన్ని పూలు వస్తే అన్ని కాయలు అవుతాయి. అసలు ఇప్పుడు ఆకులు చూడరాదు, ఆకులు లేవు, కాయలే మొత్తం కాయలే. ఇక తర్వాత ఏదో ఒక కూరగాయలు వేసుడే అని వేసినాం అంతే. అదే అనుకుంటా ఇట్లా పట్టుకొని వర్ధం ఇళ్ళకే వస్తుంది. ఇళ్ళకే వస్తుంది. ఇది ఎట్లయినా చచ్చేది. ఇది ఫిరిగినే ఉన్నాయి. ఇదే వేద్దాం, ఈ డబ్బులు పెట్టి కొన్నదే మంచి పెట్టి వేద్దాం. అది మంచిగా ఇడికి వస్తే దాన్ని చూడబుద్ధి కాదు. ఇక ఇదే చూడాలి. పనికి రాదు అనుకున్నదే అద్భుతం అయిపోయింది. ఒక్కొక్క 6 గుర్తులు కాదు, 6 కాయలు ఒక్కనే. మేము కూడా అంత మీరు ఇంకా చూస్తారు కానీ మేమంతా చూడవు. ఇంకా మా పనులు మాకే. 2 చెట్లు ఇదే అబ్జర్వేషన్ చెప్తుంది. రైతుకి వచ్చింది అనుకుడు మీరు అందరూ 100 మంది వస్తారు, 100 మందికి చెప్పాలి ఏ విధంగా ఉంటుంది ఏంటనేది. కానీ నీళ్ళు ఇంకా బాగుంటే ఇగో ఈ నీళ్లు కొంచెం ఆగకుండా ఊరికేది. ఇగో ఈ గడ్డ దీనికి మాకు ఇది కానీ నీళ్ళు ఇది అంటే మీరు మడవలు చేసి కట్టినట్టయితే నీళ్ళు ఆగేది సార్లుగా. ఇది ఎట్టయినా చేస్తుందని అన్నట్టుగా వదిలిపెట్టినాం. అప్పుడు మనకు పొద్దున్న దాకా ఒక కూలి మనిషి 10 చెట్లు ఏర్లేవు అంతవరకే వేసినాం. ఇది మళ్ళీ మింగిలిన నారు ఆడ బస్ ఆగబడ్డదా పచ్చగా గింతంతా ఆడ ఉంది. ఆడ పోయి చూడు ఇంకా ఆడ గింతే మిగిలి నీళ్ళ నుంచి. అయితే ఆడ ఉంది బానే ఉంది. ఇంత అంతే ఇట్ట కాసినట్టు కాసింది ఆడ కూడా. అది ఆడ పోయి చూడరాదా గింతంతా చూసినా చాలు. ఇది ఎంత చూడబుద్ధి కాదు ఆడ కూడా.